అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. ఆటో దిగి సూట్ కేస్ పట్టుకుని చకచకా గేటు తీసి నడిచి వస్తున్న పద్మజని చూసి బియ్యంలో రాళ్ళేరుతున్న కాంతమ్మ గారు చాట పక్కన పెట్టి కూతురికి ఎదురెళ్లారు. సూట్ కేస్ అందుకుని, "ఇదేమిటే ఇంత సడన్‌గా వచ్చేశావు? ఉత్తరం ముక్కైనా వ్రాయకుండా? మీ అత్తగారు, ఆడబడుచు, మీ మరిది, మీ ఆయన అందరూ బాగున్నారా?" అంటూ వీధిలోనే ప్రశ్నల వర్షం కురిపించారు. లోపల చిరాగ్గా ఉన్నా, "అందరూ బాగానే ఉన్నారు" అని ముభావంగా సమాధానం చెప్పింది. "అమ్మాయి లలిత, ఎవరొచ్చారో చూడు" అంటూ కోడల్ని కేకేశారు. వంటింట్లో ఉన్న లలిత చీర సవరించుకుంటూ హాల్లోకి వస్తూనే పద్మజని చూసి, "అరే, నువ్వా పద్మ? అన్నయ్యేరి?" అంది వీధిలోకి చూస్తూ. "నేను ఒక్కర్తినే వచ్చాను" అని ముక్తసరిగా చెప్పి సోఫాలో కూర్చుంది. "అన్నయ్య ఎందుకు రాలేదు?" పద్మ ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అడిగింది లలిత. ఆ మాటకి పద్మకి ఒళ్ళు మండినట్లయింది. కోపంతో, "ఏం, ఇద్దరూ కలిసే రావాలా? ఒక్కతనే రాకూడదా?" అంది. పద్మ ముఖంలో ఏదో మార్పు కనబడుతుంది. చాలా ఆవేశంలో ఉన్నట్లుంది. 1 గంట అవుతుండగా శ్రీహరి వచ్చాడు. చెల్లెల్ని చూస్తూనే కనుబొమలెగరేశాడు. "హాయ్ పద్దు, ఎప్పుడొచ్చావ్? బావగారేరి?" చుట్టూ చూస్తూ అన్నాడు. అంతే, పద్మకి చిర్రెత్తుకొచ్చింది. "వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను, ఎదురుగా కనిపిస్తున్న నన్ను ఎలా ఉన్నావని అడగకుండా రాని వాళ్ళని అడుగుతావేంటి?" అంటూ తన కోపం అంతా అన్నగారి మీద చూపించింది. శ్రీహరి మాత్రం మామూలుగానే, "ఎలా ఉన్నది, కనిపిస్తున్నావు కదా, ఇంక నిన్నేం అడుగుతాను. ఇంతకీ మీ అత్తగారు, ప్రసాద్ అందరూ బాగున్నారా?" అన్నాడు సూస్ విప్పుకుంటూ. "ఆ, వాళ్ళకేం దివ్యంగా ఉన్నారు. నా రాతే బాగోలేదు" రోషంగా అని అక్కడ్నుంచి లోపలికి వెళ్ళిపోయింది. శ్రీహరి కూడా భోజనం చేసి కాలేజీకి బయలుదేరుతుండగా లలిత అంది, "ఎందుకో పద్మ వచ్చిన దగ్గర్నుంచి చాలా కోపంగా ఉంది" అని. "సర్లే, ఈ రోజుకి దాని జోలికి పోకండి, రేపు చూద్దాం" అని కాలేజీకి వెళ్ళిపోయాడు. కాలేజీకి వెళ్ళిన శ్రీహరి లెసన్ చెబుతుంటే ప్యూన్ వచ్చి ఒక కవర్ తెచ్చి ఇచ్చాడు. లెసన్ చెప్పడం ఆపి కవరు చింపి చదవసాగాడు. "డియర్ శ్రీహరికి, ప్రసాద్ వ్రాయినది. ఉభయ కుశలోపరి. మీ చెల్లెలు మీ ఇంటికి వచ్చేయటానికి కంగారు పడుతుంది. బహుశా నీకు ఈ లెటర్ అందేసరికి మీ చెల్లెలు నీ దగ్గరికి వచ్చినా రావచ్చు. దయచేసి ఈ లెటర్ అందిన వెంటనే ఒకసారి బందరు రా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఉంటాను. ఇట్లు నీ ప్రసాద్." లెటర్ చదివిన శ్రీహరికి బుర్ర ఏమీ పనిచేయలేదు. ఏమిటి, ఎన్నడూ లేనిది ప్రసాద్ ఇలా లెటర్ రాశాడు? పద్మ ఎందుకు వచ్చినట్లు? టైం చూశాడు. 2:30. 3 గంటలకి బందర్ బస్సు ఉంది అనుకుని త్వరగా మిగిలిన లెసన్ పూర్తి చేసి పర్మిషన్ తీసుకుని బస్టాండ్కి వెళ్ళాడు. 5 గంటలు అవుతుండగా బందరు చేరుకున్నాడు. శ్రీహరి సరాసరి ప్రసాద్ పనిచేసే కాలేజీకి వెళ్ళాడు. అప్పుడే కాలేజీ గేటు దాటి బయటికి వస్తున్న ప్రసాద్ కనిపించాడు. "పద్మ క్షేమంగా చేరుకుందా?" ప్రసాద్ దగ్గరికి వస్తూనే అడిగాడు. "ఆ" అని మాత్రం అన్నాడు శ్రీహరి. పొద దగ్గర చతికిలపడ్డారు. శ్రీహరే కదిపాడు. "రమ్మని లెటరు రాశావు?" ప్రసాద్ని చూస్తూ అన్నాడు. ప్రసాద్కి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక క్షణం మౌనంగా ఊరుకున్నాడు. తరువాత, "హరి, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటూ ప్రాణంగా ఉన్న మన స్నేహబంధాన్ని బంధుత్వంగా మార్చావు నువ్వు. నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేశావు. కానీ పద్మ మాత్రం తన గొంతు కోసినట్లుగా బాధపడుతుంది." ప్రసాద్ మాటలకి ఖంగు తిన్నాడు శ్రీహరి. "అనారోగ్యంతో ఉన్న మా అమ్మను చేదరించుకోవడం, ఆవిడ రోగం ఎక్కడ అంటుకుంటుందోనని అంటరాని దానిలా చూడటం అదలా ఉంచు. మా చెల్లెలు శాంత పెళ్ళై సంవత్సరం కాకముందే పసుపు కుంకాలకి దూరం అయింది. ఆ సంగతి నీకు తెలుసు. భర్త పోయిన దుఃఖంలో ఎన్నోసార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది. దాన్ని పట్టుకుని ఇంకా మన ఇంట్లో ఎన్నాళ్ళుంటుంది? ఉద్యోగం ఏదైనా చేసుకోవచ్చు కదా. సాయంగా మీ అమ్మగారిని కూడా తీసుకెళ్ళమనండి. మీ తమ్ముణ్ణి ఇంకా ఎన్నాళ్ళు పోషించాలి? మనకేమిటి ఈ కర్మ? అందరూ అన్నీ అమర్చుకుంటున్నారు. మనకి మాత్రం వీళ్ళని పోషించడంతో సరిపోతుంది. ఇలాగైతే నేను ఈ ఇంట్లో ఉండలేనని పోట్లాడి చెప్పపెట్టకుండా వెళ్ళిపోయింది. వేరే కాపురం పెడితేనే నాతో ఉంటుందట. నీవు నన్ను అపార్థం చేసుకోవచ్చు. విషయం చెప్పడం నా ధర్మం కాబట్టి నీకు చెప్తున్నాను. హరి, ఇందులో నా తప్పు ఏమైనా ఉందా?" తప్పు చేసిన వాడిలా ప్రశ్నిస్తున్న ప్రసాద్ గొప్పతనాన్ని, సంస్కారాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు శ్రీహరి. "సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నా చెల్లెలు చేసిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను" అంటూ ప్రసాద్ చేతులు పట్టుకున్నాడు.
ఇద్దరూ నడుచుకుంటూ కాంప్లెక్స్‌కి వచ్చేసరికి బస్సు రెడీగా ప్లాట్‌ఫామ్ మీద ఉంది. బస్సులో కూర్చున్నాక పద్మని త్వరలో పంపుతాను అన్నాడు హరి. ఆమెకి ఇష్టం లేకుండా పంపొద్దు. మామూలుగానే అన్నా ప్రసాద్ చేతిని మెత్తగా నొక్కి అన్నీ తెలుసుకున్నాకే పంపుతా అన్నాడు వేడుకోలుగా. ఆ రోజు ఉదయం నుంచి కాంతమ్మ గారికి కొంచెం నలతగా ఉంది. అప్పుడే నిద్రలేచిన పద్మ తల్లి లేవకపోవడంతో వచ్చి చూసింది. కాంతమ్మ మూల్గు విని ఏమ్మా ఏమైంది గాబరాగా అడిగింది. అబ్బా ఏం చెప్పనే తల్లి, పొద్దుట్నుంచి ఒకటే విరోచనాలు. అబ్బా ఇంకా మూల్గుతూనే ఉందావిడ. పద్మ వంటింట్లోకి వెళ్ళి వదినా అమ్మని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంది కంగారుగా. ఏంటి పద్మ నీ కంగారు మరీను? ఈ మాత్రం దానికి డాక్టర్ దగ్గరికెందుకు? అదే తగ్గిపోతుంది. అయినా ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంట్లో డబ్బు మూలుగుతుందా? అంటూ చిన్న విషయంగా తీసిపారేసింది లలిత. పద్మ తెల్లబోయింది. సాయంత్రం 4 గంటలు అవుతుండగా లలిత కుర్చీలో కూర్చొని నవల చదువుకుంటున్న పద్మ దగ్గరికి వచ్చి, పద్మ కాస్త టీ పెట్టు. అలాగే వంట కూడా చేసెయ్యి. నేను పేరంటానికి వెళ్ళాలి అని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. పద్మ అవాక్కైపోయింది. ఉదయం అన్నయ్య కాలేజీకి వెళుతూ నువ్వు పద్మ ఇద్దరూ వెళ్ళండని అన్నయ్య చెప్పడం తను వింది. కానీ వదిన తనని పిలవనైనా లేదు. పైగా వంట పని కూడా పురమాయించింది. ఉడుకుమోత్తనంతో వచ్చిన కన్నీళ్ళని బలవంతాన ఆపుకుని వంటింట్లోకి వెళ్ళింది. బాబీ స్కూల్ నుంచి వచ్చాడు. రారా కన్నా, ఈరోజు నిన్ను ముద్దాడనే లేదు అంటూ మనవణ్ణి దగ్గరికి తీసుకున్నారు శాంతమ్మ. అప్పుడే హాల్లోకి వచ్చిన లలిత చిరాకుగా, ఏంటత్తయ్యా ఉదయం నుంచి స్నానం కూడా చేయలేదు, అలాగే వాణ్ణి ముద్దు పెట్టేసుకుంటారా అంటూ పోయి అత్తచేత స్నానం చేయించుకో అని బాబీతో చెబుతూ, వెధవ రమ్మనగానే వెళ్ళిపోవడమే, శుచి శుభ్రం లేదు అని లలిత విసుక్కోవడం, అది చూసి తల్లి చిన్నబుచ్చుకోవడం అంతా వంటగదిలోంచి గమనిస్తూనే ఉంది పద్మ. రాత్రి 9 గంటలు అయ్యాక అందరూ భోజనాలు చేశాక తల్లికి తనకి హాల్లో పక్కలు వేస్తున్న పద్మకి బెడ్రూంలో అన్నావదినల మాటలు వినబడకపోలేదు. ఏమండి, పద్మ ఇంకా మన ఇంట్లో ఎన్నాళ్ళుంటుంది? మాటి మాటికి వచ్చేసి నెలల తరబడి తిష్టవేయడం ఏమీ బాగోలేదు. పెట్టెతోనే దిగింది, ఎన్నాళ్ళుందామనో. పైగా వచ్చిన దగ్గర్నుంచి అదోలా ఉంటుంది. వరస చూస్తుంటే ఇప్పట్లో వెళ్ళేలా లేదు. ఏదో ఇన్నాళ్ళు బాగానే చూశాం. రోజురోజుకీ నాకు చిరాకేస్తోంది విసుక్కుంది లలిత. తనకి ఎన్నాళ్ళిష్టమైతే అన్నాళ్ళుండని, ఏమైంది శాంతంగా అన్నాడు శ్రీహరి. బాగుందండి వరస. ఏదో చుట్టం చూపుగా వచ్చి వెళ్తే బాగుంటుంది గాని పెట్టెలతో దిగిపోతే ఎన్నాళ్ళని భరిస్తాం? మన ప్రాణానికి మీ అమ్మగారున్నారు చాలదు, ఆవిడతోనే చస్తున్నాం. మీ నాన్నగారి సంపాదన ఇక్కడ ఏమీ లేదు. అస్తమానం రాకపోకలు సాగించడానికి మన ఇల్లేమన్నా సత్రమా? సంక్రాంతికని వచ్చి నెల రోజులుండి వెళ్ళింది. నెల తిరగలేదు, మళ్ళీ తయారు. సిగ్గు లేకపోతే సరి. ఛీ! వదిన రుసరుసలు వినిపించేసరికి పద్మ నిలువునా నీరుకారిపోయింది. వదినికి తన పట్ల ఎంత అసహ్యం ఉన్నట్టు తెలుసుకోలేకపోయింది. తనంటే ఎంత లోకువ, తలుచుకుంటేనే భరించలేకపోతుంది. ఆ రాత్రంతా జాగరణే అయింది పద్మకి. మరునాడు ఉదయం పద్మ ఎవరితోనో ఎక్కువగా మాట్లాడలేకపోయింది. మనసంతా అదోలా అయిపోయింది. లలిత ఏమీ ఎరగనట్లు మామూలుగా ఇంట్లో తిరిగేస్తున్నా తను మాత్రం లలిత ముఖంలోకి సూటిగా చూడలేకపోయింది. శ్రీహరి కాలేజీకి బయలుదేరుతుండగా చెప్పింది, అన్నయ్య 2 గంటల బస్సుకి నేను వెళ్ళిపోతాను అని. తలదించుకొని, కంగారెందుకు వెళ్ళొచ్చులే అన్నాడు శ్రీహరి. లేదన్నయ్య వెళ్ళిపోవాలి ఖచ్చితంగా అన్నట్లు చెప్పింది. 4 రోజులుండొచ్చు కదా అన్న కాంతమ్మతో, నన్నెవరూ ఆపకండి, నేను వెళ్ళిపోవాలి అని లోపలికి వెళ్ళిపోతుంటే, సరే అయితే నేను వచ్చి కాంప్లెక్స్కి తీసుకువెళ్తాను అని చెప్పి శ్రీహరి కాలేజీకి వెళ్ళిపోయాడు. 1 గంటకి ఇంటికి వచ్చి భోజనం చేసి చెల్లెల్ని తీసుకొని కాంప్లెక్స్కి వెళ్ళాడు. బస్సు ఎక్కి కిటికీ దగ్గర కూర్చున్న పద్మతో, వెళ్ళగానే లెటర్ వ్రాయమ్మా అన్నాడు ప్రేమగా. అలాగే అంది. బస్సు టైం అయిందన్నట్లు డ్రైవర్ హారన్ కొట్టాడు. ఆ మర్చిపోయా, మీ వదిన నీకిమ్మంది అంటూ ఒక కవరు పద్మ చేతికి అందించి వీడ్కోలు చెప్పాడు. బస్సు కదిలిన తర్వాత ఏమిటా అనుకుంటూ కవరు విప్పింది. ఉత్తరం. ఎందుకు రాసినట్లు అనుకుని పక్క సీట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్రీగా కూర్చొని చదవసాగింది. ప్రియమైన పద్మ, నీకు ఏమని రాయాలో అర్థం కావడం లేదు. వ్రాసింది చదివి క్షుణ్ణంగా అర్థం చేసుకుంటావని ఆశిస్తాను. ఎన్నడూ లేనిది వదినలో మార్పు చూసి ఆశ్చర్యం వేసిందా? ఈ వదినకి నువ్వంటే ప్రేమ లేక కాదు, నువ్వు అజ్ఞానం అనబడే అంధకారంలో ఉన్నావు.
నిన్ను వెలుగులోకి తీసుకురావడానికి మేము చేసిన చిన్న ప్రయత్నమే నాలో ఈ మార్పు. పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన ఆడది అక్కడ వారందర్నీ తనవారిగా చూసుకోవాలి. అత్తగారికి రోగం వచ్చిందని విసుక్కుంటే రేపు అదే పరిస్థితి నీ తల్లికి ఎదురైతే నీలాగే నేను అసహించుకుంటే నీకెలా ఉంటుంది? కానీ నేను అంత కుసంస్కారిని కాదు. అత్తలో అమ్మని చూసుకునే మనస్తత్వం నాది. ఆమె కూడా నన్ను తన బిడ్డలాగే చూస్తారు. ఇక మా మధ్య తగువే ఉండదు. గయ్యాళి అత్తలు, గడసరి కోడళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. వారి ఇళ్లల్లో నిత్యం కలహాలే. కారణం ఒకరినొకరు ప్రేమించుకోక, అర్థం చేసుకోక. ఇక కుటుంబ బరువు బాధ్యతలంటావా? బాధ్యత తండ్రిది. ఆ తండ్రే లేకపోతే ఆ కుటుంబ బాధ్యత కొడుకుపై పడుతుంది. ఏం చేస్తాం? పరిస్థితుల ప్రభావం. మీ అన్నయ్యలాగే ప్రసాద్ కూడా తండ్రి ప్రేమాదరణ పొందలేని దురదృష్టవంతుడు. కనుకనే కుటుంబంలో పెద్దవాడు కాబట్టి ఆ కుటుంబ బరువు బాధ్యతలు అతను మోయాల్సి వచ్చింది. తండ్రి లేని నీ విషయంలో కూడా మీ అన్నయ్య నిన్ను బరువు అని అనుకుంటే నీకు పెళ్ళయ్యేదా? నీ అచ్చట్లు ముచ్చట్లు తీరేవా? నన్ను గురించి గొప్పగా చెప్పుకుంటున్నానని నీవనుకోకపోతే ఇక్కడ నీకు ఇంకో విషయం గుర్తు చేయాలి. నా పెళ్ళైన నాటి నుంచి నిన్ను నా సొంత చెల్లెలుగానే ఎప్పుడూ చూశాను. నీ బాగోగులకి సంబంధించి ఏ విషయంలోనైనా నా పూర్తి సహకారాన్ని మీ అన్నయ్యకి అందించానే గాని ఏనాడు నేను విసుగు చెందలేదు. పైగా దేనికైనా మీ అన్నయ్య వెనకాడినా, మనం ఇబ్బంది పడినా పర్వాలేదు. ముందు పద్మకి అన్ని విధాలా బాగుండేలా చూడండని నచ్చజెప్పేదాన్ని. భార్య సహకారం లేకుండా ఏ భర్త సమర్థవంతంగా కుటుంబాన్ని నడపలేడు. నీ విషయంలో మీ అన్నయ్య నిన్ను ప్రేమించడం గొప్ప కాదు. కానీ నేను నీలాగే ఆలోచిస్తే తండ్రి లేడన్న లోటు తప్ప ఏ విషయంలోనూ నీకు అనుమాత్రమైన లోటు లేకుండా నిన్ను మీ అన్నయ్య చూశారు. నా సహకారం లేకపోతే నిన్ను అలా చూడడం సాధ్యం అయ్యేదా? అలసి ఇంటికి వచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలే కానీ సమస్య కాకూడదు. భార్యాభర్తలు ఇద్దరూ కుటుంబం అనే రథానికి 2 చక్రాల లాంటివారు. 2 చక్రాలు సవ్యంగా ఉన్నప్పుడే ఆ రథం సాఫీగా సాగుతుంది. విధి వంచితురాలై భర్త పోయి సగం చచ్చి బ్రతుకుతున్న మీ ఆడబడుచును నీ మాటలతో చేష్టలతో పూర్తిగా చంపకు. ఆమెకి ధైర్యం చెప్పి చేయూతనివ్వు. అమ్మలా ఆదరించే మీ అత్తగారిలో తల్లిని చూడు. తమ్ముడులాంటి మీ మరిదికి చేయూతనిచ్చి అతని భవిష్యత్తుకి సహకారాన్ని అందించు. కష్టాలు కలకాలం ఉండవు. కొన్నాళ్ళు ఓపిక పడితే అన్నీ అవే సర్దుకుంటాయి. ఒక్కరోజు నాలో కలిగిన మార్పే సహించలేని నువ్వు నీ మూర్ఖత్వంతో నీ వాళ్ళను ఎంత బాధపెడుతున్నావో ఒక్కసారి ఆలోచించు. ప్రసాద్ చాలా మంచివాడు. అతని మంచితనాన్ని నీవు అలుసుగా తీసుకుంటున్నావు. మంచితనం నిండుగా ఉన్న ప్రసాద్ నిన్ను ఏమీ అనలేక, అటు తన వాళ్ళని వదులుకోలేక ఎంత క్షోభ అనుభవిస్తున్నాడో నీకు తెలుసా? అతను నీ కర్మ కొద్దీ దొరికాడని నీ అభిప్రాయం. నిజానికి నీ అదృష్టం కొద్దీ దొరికిన ఆణిముత్యం ప్రసాద్. మనిషికి కావాల్సింది కేవలం డబ్బే కాదు, ప్రశాంతత. అది లేనప్పుడు ఎంత డబ్బున్నా వ్యర్థం. మనకెదురయ్యే సమస్యలు, ఒడిదుడుకులు సమర్థించుకునే సామర్థ్యం మనకుంటే ఎన్ని సమస్యలైనా ఎదుర్కోగలం. చేసే ప్రతి పని ఆలోచించుకుని చెయ్యాలి. తొందరపాటు ఉండకూడదు. అర్థం లేని ఆవేశాలకి, మూర్ఖత్వాలకి పోయి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టే మనం పడే కష్టం వెనుక సుఖం కూడా ఉంటుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఎవరి స్వార్థం వారు చూసుకుంటే ఈ రోజున ఏ మనిషికి మరో మనిషితో సంబంధం ఉండేది కాదు. మనిషికి ధనబలం కంటే జనబలం కావాలి. అలాగే ఒంటరితనం కంటే ఐకమత్యం వలన మనం ఏదైనా సాధించవచ్చు. ఇలా రాస్తున్నానని నా మీద కోపం పెట్టుకోకు. శాంతంగా ఆలోచించు. మానవత్వం ఉన్న మనిషిగా మసులుతూ నీ జీవితాన్ని నందనవనం చేసుకో. నీ అత్తవారింట నీవు సంతోషంగా ఉంటూ మా దగ్గరికి వచ్చి నీవెన్ని రోజులున్నా మాకు సంతోషమే. కానీ భర్తని కాదని పుట్టింటికి చేరే పరిస్థితి తెచ్చుకోకు. నిన్ను నువ్వు తెలుసుకుంటావని ఆశిస్తాను. మీ అందరి రాక కోసం ఎదురుచూస్తుంటాం. ప్రేమతో మీ వదిన లలిత. ఉత్తరం చదవడం ముగించి బుగ్గలపై కారుతున్న కన్నీటిని కొనగోటితో తుడుచుకుంటూ, వదినా, నాపై నీకెంత అభిమానం, ప్రేమ, ఆపేక్ష. అందులో నూరో వంతైనా నేను నా వాళ్ళ మీద చూపించలేకపోయాను. చీకట్లో కొట్టుమిట్టాడుతున్న నాకు వెలుగును చూపిన దేవతవి, అనురాగమూర్తివి. అమ్మని మరిపించే నీ ప్రేమ ముందు నేనేమిటో నాకు అర్థమైంది. నాకు కనువిప్పు కలిగించి నన్ను మనిషిని చేశావు. ఇకనైనా మానవత్వం, బాధ్యత, సంస్కారం ఉన్న మనిషిగా జీవిస్తాను అని మనసులో అనుకుని గట్టిగా ఊపిరి పీల్చుకొని వెనక్కి జారబడింది. కథ సమాప్తం.
మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.